సంఘాలు ధైర్యంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉపయోగించుకోవాలి. మత స్వేచ్ఛ ఉంది మనకి, రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది. 18 ఏళ్ళు నిండిన వాడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఇవాళ మత మార్పిడి పేరుతో కొడుతున్నారు నడి రోడ్ల మీద. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కొంగ జపం చేసినట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ హిందువుల చేతుల్లో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, ప్రవీణ్ పైన గారు చనిపోయి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కనీసం సంతాపం తెలియజేయలేదు. ఇవాళ తన సొంత నియోజకవర్గంలో మాలపల్లి మొత్తాన్ని వెలిగేసిన కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఆయన. మళ్ళీ అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు. ఏంటంటే మీరు చూసే సమానం. ఆంధ్ర రాష్ట్రంలో 83,000 మంది పాస్టర్లు ఉన్నారు. మీరు గౌరవ వేతనం ఇవ్వాలి అనుకుంటే 83,000 మందికే ఇవ్వండి. 8,000 మందికి ఎందుకు ఇచ్చారు? 8,000 మంది ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్లు? 83,000 మంది ఉన్నారు.